క్షమించమని వాడు నా కాళ్ళ దగ్గర కూర్చోవాలి. అలాగే మేడం, నేను చూసుకుంటాను. మీరెందుకు భయపడుతున్నారు? భయపడాల్సింది వాళ్ళు, మిమ్మల్ని కొట్టిన వాళ్ళు. మీరేం కంగారు పడకండి. హలో, ఏమైంది? రజనీ, ఏమైంది? అది ఎలా సాధ్యం? ఏది? అసలు అది కళా నిజమా ఏం అర్థం అవట్లేదు. నాకు అది తలుచుకుంటుంటే ఇప్పటికీ షివరింగ్ వస్తుంది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏ రజనీ, అంత చెమటలు పట్టే విషయం ఏంటి? ఈరోజు స్టేషన్లో ఏమైందో తెలుసా? ఏమైంది? వీళ్ళందరికీ బెయిల్ వచ్చింది. ఈయన మీద డిఫమేషన్ కేసు వేయాలి. ఆగండి, ఏం రాస్తుంది దీంట్లో? నువ్వే చూడు. దీంట్లో ఆ మాయని నేను కళ్ళారా చూశాను. ఆ శివగామి సామాన్యమైంది కాదు. ఆమెకి ఏదో శక్తి సపోర్ట్ ఉంది. అంత శక్తి సపోర్ట్ ఉంచుకుని కూడా పోలీస్ స్టేషన్లో ఎందుకు సైలెంట్గా ఉందో అర్థం కావడం లేదు. నా అంచనా ప్రకారం శివగామి మనసు పెడితే ఏమైనా చేసి ఉండేది, ఏమైనా చేయగలదు కూడా. ఏ సాక్ష్యం లేకుండా నన్ను చంపగలిగే సపోర్ట్ ఆ శివగామికి ఉందనిపిస్తోంది. నా జీవితంలో భయం అనే పదమే తెలీదు. కరుడు కట్టిన రౌడీలను ఫేస్ చేశాను. అలవోకగా ప్రాణాలు తీసే టెర్రరిస్టులను హ్యాండిల్ చేశాను. బట్ ఆ శివగామి వలన జరిగిన మాయ చూసి నా మైండ్ బ్లాంక్ అయింది.